తండ్రి అయిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. అలానే దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి ప్రియ బిడ్డలు ప్రతి వారుకును యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరపు చివరి దినాలలో మనం ఉన్నాము. బహుశా దేవుని చిత్తమైతే ఇంకొక వారం మాత్రమే మన ముందు ఉన్నది. ఇంత దివ్యమైనటువంటి మహాసన్నిధిలో గనుడైనటువంటి దేవదేవుణ్ణి ఆరాధించడానికి మనం అందరము సంతోషంగా అనుకునేటువంటి సమయానికే దేవుని యొక్క పరిశుద్ధ ఆలయానికి మనం వచ్చేసాము. చాలా చక్కటి పాటల ద్వారా ఉత్సాహముతో దేవుణ్ణి స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. ఇంతటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం సంతోషించదగ్గ విషయము. అలానే ప్రియులారా, ప్రతి ఆదివారము మహాదేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మంచి వాక్యముల చేత మనం బలపడడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. వాక్య సందేశము ఏదైతే ఉన్నదో అది మనకి చాలా అవసరమైనటువంటిది. ప్రకటింపబడుతున్నటువంటి ప్రతి మాట దేవుని మాట గనుక ఈ ఆలోచన వినుచున్న ప్రతి వారును కలిగి ఉండాలి. మనం వినుచున్నటువంటి మాట దేవుని మాట అనేటువంటి ఆలోచన కానీ ఆ విధమైనటువంటి అవగాహన దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మనకందరికీ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. దేవుని మాటలు చేత మనం ఆదరించబడే అవకాశం ఉంది, హెచ్చరింపబడే అవకాశం ఉంది. అలానే దయను పొందుకోవడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి అనేక కోణాలలో దేవుని వాక్యం మనకు ప్రయోజనకరంగా ఉంటా ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు బాధలో ఉన్నటువంటి వారు చదివితే వింటే ఒకలాగా మనకి ఉంది. సంతోషంగా ఉన్నవాడు దేవుని వాక్యాన్ని చదువునా విన్నా మరొకలాగా అర్థమవుతూ ఉంది. కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారైనా ఈ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ వినుచున్నప్పుడు కానీ అన్ని విధాల సరిపోయే, అన్ని తరాల వారికి, అన్ని స్థితుల గతుల వారికి సరితూగే ఇది ఏదన్నా ఉంది అని అంటే ఒక్క దేవుని మాటలు మాత్రమే. అలాంటి మాటలు మనం వినడానికి, నేర్చుకోవడానికి ఆదివారము మహాదేవుని యొక్క పాదాల యొద్దకు మనం వచ్చేసాము. ప్రియులారా, గత వారము ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము. అంశం ఏమనంటే మంచి తల్లి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ లోకంలో మహోన్నతుడైనటువంటి దేవుడు మానవ జాతిని నిర్మించాడు. అది ఎలా నిర్మించాడో అనేటువంటి విషయాన్ని గత వారం ఆదికాండం మనం చదువుకోవటం జరిగింది. నరుడు నరుడుగానే ఉండిపోకుండా మహాదేవుడు వారికున్న వయసులను బట్టి వారిని కటాక్షించి ఒక్కొక్క పాత్రను వారికి ఇస్తూ ఉంటున్నటువంటి సందర్భాన్ని మనం చూచాం. ఒక్కొక్క పాత్రలో దేవుడు ప్రతి మానవుణ్ణి ఉంచుతూ ఉన్నాడు. ఆ పాత్రను దేవుడు మనకిచ్చి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడని, ఆ పాత్ర సామాన్యమైంది కాదు, దేవుని అనుగ్రహము వలన వచ్చిందని, అది ఎంతో గొప్ప ఆశీర్వాదమని,
ఆ పాత్ర లేక ఆ హోదా దేవుడు అనుగ్రహము దేవుని కటాక్షము ఉంటే తప్ప రాదని మనం గతంలో నేర్చుకోవటం జరిగింది. మానవుడికి ఒక తండ్రి పాత్రను ఇస్తూ ఉన్నాడు, అలానే తల్లి పాత్ర కూడా ఆయన ఇస్తూ ఉన్నాడని. అదే మానవుడికి ఆ రెండిటితో సరిపెట్టకుండా ఒక అన్న పాత్ర, ఒక అక్క పాత్ర, ఒక చెల్లి పాత్ర, ఒక తమ్ముడు పాత్ర దేవుడు కల్పించాడు. ఇలాగ అనేకమైనటువంటి పాత్రలను ఇచ్చాడు అని అంటే వారికి బాధ్యతను అప్పగించాడని. ఆ పాత్రలు మనం పెట్టుకుంటే వచ్చేవి కావు, అది కేవలం దేవుని ప్రసాదమే, దేవుని యొక్క అనుగ్రహమే. ఆ పాత్రను మనం కలిగి ఉన్నాము అని అంటే దేవుడు మన పట్ల కరుణ హస్తాన్ని ఉంచాడని మనం అర్థం చేసుకోవాలి. పాత్ర అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు అనుకున్నారనుక, పదవులు, బాధ్యతారహితమైనటువంటి పదవిని దేవుడు మనకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. గతంలో మనం కుటుంబానికి అధినేత అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్రధారుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన పేరే తండ్రి అని, మంచి తండ్రిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడని, ఆ మంచి తండ్రికి ఉండే అర్హతలేంటో, యోగ్యతలేంటో, ఆ విధమైనటువంటి స్థితిగతులేంటో చాలా వివరణాత్మకంగా గతంలో మనం నేర్చుకున్నాం. అలానే గత వారం నుండి మంచి తల్లి అనేటువంటి పదవి కోసం, ఇది పదవి, దేవుడు అనుగ్రహించినటువంటి పదవి, బాధ్యతతో కూడినటువంటి పదవి, గౌరవార్థంతో కూడినటువంటిది, చాలా మర్యాద కలిగినటువంటిది, ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి పదవిని దేవుడు ప్రతి స్త్రీకి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని సంకల్పంలో తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత చాలా విలువైంది అనే సంగతి గతంలో నేర్చుకున్నాం. ఆది తల్లి, ఈ లోకానికి ఆది తల్లి ఒక ఆయన ఉంది, ఒక ఆవిడ ఉంది. ఎవరావిడ? అవ్వమ్మని. అందుకే కొంతమంది భక్తులు తల్లి యొక్క ప్రాధాన్యతను గుర్తించి వేలకు నువ్వు తల్లి అవుదుగాక అని ఆశీర్వదించిన సందర్భాలు కూడా గ్రంథంలో మనం చదువుకున్నాం గత వారం. అంటే తల్లి అనేటువంటి స్థితి, స్థానము చాలా ఉన్నతమైంది. ప్రియులారా, అసలు ఈ మానవుడికి, నరజాతికి, స్త్రీకి తల్లి పాత్రను ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడులో ఒక అద్భుతమైనటువంటి గుణం ఉంది, ఆదరించే గుణం, ప్రేమించే గుణం. ఆ గుణాన్ని స్త్రీలో పెట్టి తల్లి పాత్రను బాధ్యత రహితంగా ఇచ్చాడని. అందుకే తల్లి ఆదరించే స్థితి బిడ్డల పట్ల కానీ, ఆయా సందర్భాల్లో కానీ అమోఘమైనటువంటి ఆదరణ ఇస్తున్నటువంటి సందర్భం. ఇంకా తల్లి ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో అసలు తల్లి ప్రేమను మాటలతో వర్ణించలేము అనేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అంత అద్భుతమైనటువంటిది తల్లి ప్రేమ అనేటువంటి సంగతి. మరి తల్లి ప్రేమ ఇంత గొప్పదైతే అసలు ఈ ప్రేమ అనేటువంటిది ఎవరి నుండి వచ్చింది అని అంటే, దేవదేవుల్లో నుండే ఈ గుణాన్ని, ఈ లక్షణాలను దేవుడు తల్లిలో పెట్టాడు కనుకనే ఈ యొక్క గుణం వచ్చింది అనేటువంటి సంగతి గతంలో నేర్చుకున్నాం. ప్రియులారా, మరి బిడ్డలను పెంచే విషయంలో తల్లికి పాత్ర ఏమైనా ఉందా అనే సంగతి గతంలో నేర్చుకున్నాం. వారం రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంటుంది.
తల్లి బిడ్డలను పెంచే విషయంలో తల్లికి ఏమన్నా పాత్ర ఉందా? తల్లికి ఏమన్నా దేవుడు బాధ్యతను ఏమైనా అప్పగించాడా? లేదా కనేసి వదిలేయటమేనా? దేవుడు బిడ్డలను పెంచే విషయంలో తల్లికి ఏదైనా పాత్ర, ఏదైనా ప్రాధాన్యత ఇచ్చాడా? ఏదైనా పని కల్పించాడా అని అంటే ఇచ్చాడు అనే సంగతి గతంలో మనం నేర్చుకున్నాం. అందులో ఆ పాత్రను జయప్రదం చేయడానికి తల్లి ఆ పాత్రను, ఆ బాధ్యతను, ఆ పదవిని విజయవంతంగా కొనసాగించడానికి ఇంటికి పాలించే అధికారాన్ని దేవుడు స్త్రీకి ఇచ్చాడండి, తల్లికి ఇచ్చాడు. ఇది నిజంగా చాలా గొప్ప సంగతి. ఇంటిని పాలించడానికి అసలు ఇంటికి యజమానుడు తండ్రే. అది లోకపరంగా కనబడే పాలికుడు, అందరికీ కనబడే పాలికుడు తండ్రి అయితే, కనబడకుండా ఇంటిని పాలించే అధికారం కలిగినటువంటిది ఓ తల్లి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిపాలించటం, ఇంటిని పరిపాలించటం. ఇల్లు అంటే మనం కట్టుకున్న తాపి మీద కట్టి ఇల్లు అనుకున్నారనుక, కుటుంబము. ఇల్లు అంటే కుటుంబాన్ని పాలించే, పరిపాలన చేసే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలా పరిపాలించాలి, గృహాన్ని ఎలా పరిపాలించాలి అనేటువంటిది సామెతల గ్రంథంలో చదువుకున్నాం కదా గత వారం. ఏమండి, గృహాన్ని పాలించడం అని అంటే భర్త పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, ఇంటి పట్ల కానీ, అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ, భక్తి కానీ, ఇదంతా చాలా హుందాగా ఆవిడే హ్యాండిల్ చేయాలి. ఇంటి పరిధిలో ఒక తల్లి మాత్రమే హ్యాండిల్ చేయాలి. అవన్నీ ముందుగానే తెలివితేటలుగా సగదిద్దుకోవాలి అనే విషయాన్ని గత వారం చాలా విపులంగా, వివరణాత్మకంగా మనం ఫస్ట్ భాగంలో నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, బిడ్డల పట్ల పక్షపాతం చూపించడానికి వీలు లేదు తల్లని. ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఒకే విధానంలో వారిని చూడాలి, ప్రేమించాలి, ఆదరించాలి అనేటువంటి సంగతిని కూడా నేర్చుకుని ఇదంతా గృహ పరిపాలనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు అదే అంశంలో రెండో భాగాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తల్లి బిడ్డలకు మంచి మాదిరి చూపాలి అనే సంగతిని మనం నేర్చుకుందాం. తల్లి బిడ్డలకు మంచి మాదిరి చూపాలి. గతంలో చెప్పుకున్నాం కదా పోయిన వారం, ఈ లోకంలో మంచి తల్లులు ఉన్నారు, అలానే చెడ్డ తల్లులు ఉన్నారు. బైబిల్ చరిత్రలో కూడా మంచి తల్లులు మనకు కనబడతా ఉన్నారు, చెడ్డ తల్లులు కూడా మనకు కనబడతా ఉన్నారు. సంఘాల్లో కూడా మంచి తల్లులు ఉన్నారు, చెడ్డ తల్లులు ఉన్నారు. చెడ్డ తల్లి అని అంటే తల్లి ఎరబోసుకుని ఉండదు. చెడ్డ తల్లి అందంగానే ఉంటుంది, ముదువుగానే మాట్లాడుతుంది, కనబడే మనుషులకు మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేసే విధానంలో ఉంటే ఉండొచ్చును కాకమ్మో, కానీ అసలు సిసలైనటువంటి విశ్వరూపం అప్పుడప్పుడు కనబడుతున్నటువంటి సందర్భాలు మనకి బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియులరా, ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు, ఈ ఇంటికి సంబంధించినటువంటి ఇల్లాలు, దీపమే ఇల్లాలని చెప్పుకున్నాం కదా గత వారం. ఈవిడ మంచి ఇల్లాలు లేకపోతే మంచి తల్లి అని దేనిని బట్టి మనం గుర్తించవచ్చు? ఇక ఈ ఇంట్లో ఉంటున్నటువంటి ఒక తల్లి ఉంది. ఈ తల్లి చాలా మంచిది అని దేనిని బట్టి చెప్పవచ్చు? ఆవిడ అందాన్ని బట్ట, లేకపోతే ఆవిడ నడవడికను బట్ట అనేటువంటిది కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆవిడ మాట్లాడే మాట తీరును బట్టి, ప్రవక్తలను బట్టి, ప్రేమను బట్టి, విశ్వాసాన్ని బట్టి, పిల్లలను పెంచే విధానాన్ని బట్టి, భర్తను గౌరవించే విధానాన్ని బట్టి, సంఘానికి వచ్చే విధానాన్ని బట్టి, పరిచర్య చేసే విధానాన్ని బట్టి ఈవిడ మంచి తల్లి అని మనం నిర్ణయించడానికి, డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది ఎక్కువ శాతం. ఒకవేళ వీటిలో ఏ లక్షణము ఒకవేళ తల్లిలో లేకపోయినా
మంచి తల్లి అనేటువంటి ఆ పోస్ట్ నుండి ఆవిడ తొలగిపోతా ఉంది. ఆ పదవిని ఆవిడ చేయలేకపోతా ఉంది. దేవుడు నిన్ను ప్రేమించి ఆ పదవిని ఇచ్చినా ఆ పదవికి న్యాయం చేయలేనటువంటి తల్లులు ఎంతోమంది నేటి సమాజంలో ఉన్నారు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి బిడ్డలకు మంచి మాదిరి చూపాలి. మంచి తల్లి బిడ్డలకు మంచి మాదిరి చూపాలి, అంటే మోడల్గా ఉండాలన్నమాట. తల్లిని బట్టి మాట్లాడడం, తల్లిని బట్టి నడవటం, తల్లిని బట్టి ప్రతిదీ, తల్లిని బట్టి ప్రార్థన, తల్లిని బట్టి మందిరం, తల్లిని బట్టి మాటలు, తల్లిని బట్టి ప్రవక్తన, ఇదంతా మాదిరి, మోడల్ అనేటువంటి విధానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ పురుషుడైనా స్త్రీ అయినా మంచివారు అని చెప్పడానికి ఒక విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనం 2వ లైన్లో, మాటలోను, ఎందులోనట, మాటలోను, ప్రవక్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులైనటువంటి పిల్లలకి మాదిరిగా ఉండుము. ఇది ఒక తల్లితో చెప్తున్నాడు అనేటువంటి భావంలో కాసేపు మనం ఉందా? ఇది క్రైస్తవ సమాజానికి, పురుషుడికైనా స్త్రీకైనా, యవనస్తులకైనా యవన స్త్రీలు, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వాక్యం ఇది. మంచి తల్లి అని మనం ఎప్పుడు నిర్ణయించవచ్చేదంటే వారి మాటలు, వారి ప్రవక్తన, వారి ప్రేమ, వారి విశ్వాసము, వారి పవిత్రత. విశ్వాసులైనటువంటి పిల్లలకి ఎలాగ ఉండాలట? మాదిరి, మాటల్లో మాదిరి. తల్లి మాట్లాడే మాటలను బట్టి పిల్లలు స్టడీ చేస్తూ ఉంటుంటారు. వీళ్ళకేమి తెలదలే అనుకుంటాం మనం. చిన్నపిల్లలు కదా, వీళ్ళకేమి తెలదలే, పట్టించుకుంటలేదో, ఆడుకుంటున్నారో లేదో, హోంవర్క్ రాసుకుంటున్నారో, ఏదో చేసుకుంటున్నారని అనుకుంటాం. కానీ పిల్లలు మేధాశక్తి, వారి వినికిడి శక్తి కానీ, వారి మేధాశక్తి కానీ తల్లుల కంటే, తండ్రుల కంటే 70% ఎక్కువగా ఉంటుంది. మనం ఇతర గదిలోనే మాట్లాడుకోవచ్చు, కానీ ఆతల గదిలో ఉన్నటువంటి వీరు ఈ మాటల యొక్క విధానాన్ని తర్పీదైపోతూ ఉంటుంటారు. కట్టినడ్డంగా ఉండొచ్చు, గోడ అడ్డంగా ఉండొచ్చు, వాళ్ళు ఏదో పనిలో ఉన్నారులే, పట్టించుకుంటలేదులే, ఆడుకుంటలేదని అని అనుకోవచ్చు. నీ మాటలు పిల్లలకు నువ్వు తర్పీదిచ్చినట్లుగా అయిపోతుంది. అది మంచి మాటలన్నా సరే, చెడ్డ మాటలన్నా సరే. మంచి తల్లి మాటలు బాగుంటాయండి, బాగోవా? బాగుంటాయి. మంచి తల్లి నోట బూర్తులు వస్తాయా? మీరు చెప్పాలి, రేపు పిల్లలు మాట్లాడకండి. మంచి తల్లి నోట బూతులు వస్తాయా? రావచ్చా? రాకూడదు. ఖచ్చితంగా ఎవరికి రాకూడదు? నేను మంచి తల్లిని, నేను మంచి తండ్రిని, లేక నేను దేవుని కుమారుని అనేటువంటి తత్వంలోనికి మనం వెళితే మంచి తల్లి నోట బూతులు రావడానికి అవకాశము లేదు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా అనేకమైనటువంటి పత్రికల్లో లాలించి బుజ్జగించి చెప్తున్నటువంటి సందర్భాలు పరిశుద్ధాత్ముడు ఆయా భక్తుల చేత. నీ కొడుకుల ముందు, నీ కూతుర్ల ముందు నువ్వు బూతులు మాట్లాడుతూ ఉన్నావు అని అంటే దేవుడు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి పదవి ఒకటి ఉంది. నిన్ను నమ్మి ఆ పదవిని దేవుడు నీకు ఇచ్చాడు. ఏంటి ఆ పదవి? ఏంటి? తల్లి అనేటువంటి పదవి. ఆ పదవికి నువ్వు న్యాయం చేయలేకపోతా ఉన్నావు. దేవుని కుమార్తెగా ఉండడానికి అర్హత కోల్పోతూ ఉన్నావు. దేవుని ముందు నిలబడడానికి నువ్వు అర్హత కోల్పోతూ ఉన్నావు.
వాస్తవానికి నువ్వు మంచి తల్లి కావు అని ఎవరో చెప్పడం కాదు, నీవే సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఉన్నా. నోటంట నువ్వు బూతులు మాట్లాడడం వల్ల నీ కళ్ళ ముందు నువ్వు కనుక్కున్నటువంటి బిడ్డలను నువ్వు పాడు చేస్తూ ఉన్నావు. నీ కూతురుని నువ్వే పాడు చేస్తూ ఉన్నావు, నీ కొడుకును నువ్వే పాడు చేస్తూ ఉన్నావు. ఇది మంచి తల్లి యొక్క లక్షణం కాదు అని విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మాటలో మాదిరి చూపాలట. మాటలోనేనా, ఇంకా ఇందులోనా? ప్రవక్తన క్యారెక్టర్, ప్రవక్తన, దీన్నే తెలుగులో శీలం అని కూడా అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తనలో ప్రతి తల్లి పిల్లలకు మాదిరి చూపాల. ఇంకా ఎందులోనండి, ప్రేమలో మాదిరి చూపాలి, విశ్వాసములో మాదిరి చూపాలి, పవిత్రతలోనూ నీ పిల్లలకి నువ్వు మాదిరిగా ఉండాలి అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయానికి వద్దామా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 698 పేజీ నెంబర్లో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 44వ వచనం, సామెతలు చెప్పు వారందరూ తండ్రిని బట్టి చెప్పటం లేదట. సామెతలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రిని బట్టో, అక్కని బట్టో, చెల్లిని బట్టో కాదు. ఎవరిని బట్టి చెప్తున్నారంట సామెతలు? తల్లిని బట్టి చెప్తున్నారట సామెతలు. ఏమని చెప్తున్నారని అంటే, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టుదే అని నీ కోసం చెప్తున్నారు. తల్లి ఎట్టుదో బిడ్డయు అట్టిదే. వాస్తవానికి కుటుంబానికి అయ్యర్ హెడ్ ఎవరనంటే మనం తండ్రి అని గతంలో చెప్పుకున్నాం. విషయాన్ని ఆలోచన చేద్దాం. కానీ గృహానికి సంబంధించి గృహ పరిధిలో ఉంటున్నటువంటి ఆధిపత్యాన్ని, అధికారాన్ని, పరిపాలించే అధికారాన్ని తల్లికి ఇచ్చాడు కాబట్టి ఎక్కువ శాతం బిడ్డలు తండ్రితో ఉంటారండి, తల్లితో ఉంటారండి. ఎక్కువ సమయం తండ్రితోనా తల్లితోనా? తల్లితోనే. బిడ్డ పుట్టిన వెంటనే ఎవరి ఒళ్ళో పడేస్తారండి? తల్లి ఒడిలో పడేస్తారు. తల్లితో ఎఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది బిడ్డలకి. అందుకే ఈ మాధుర్యమైనటువంటి ప్రేమలో, దేవుని మాటల్లో, విశ్వాసంలో, ప్రవక్తల్లో పెంచే అర్హతను, భాగ్యాన్ని తల్లికి అప్పగించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, చూడండి ఈ మాట. ఆనాటి కాలంలోనూ సామెతలు చెప్తున్నారట. సామెతలు రకరకాలుగా ఉంటాయి, కానీ ఇక్కడ తల్లుల కోసం చెప్తున్నారట. ఏమని చెప్తున్నారంటే, తల్లి ఎట్టుదో. వాక్యంలో అలాగైనా ఉంది బైబిల్లో. తల్లి ఎట్టుదో తన కనుక్కున్న బిడ్డగొట్ట అట్టిదే అని చెప్పుకుంటున్నారట. అదే దీన్ని బట్టి ఈ కుమార్తె చాలా మంచిదిరా అని అంటున్నారు అంటే ఆటోమేటిక్గానే అనకుండానే ఆ బిడ్డను పెంచే తల్లి చాలా మంచిదని స్టేట్మెంట్ ఇస్తున్నారు అనే సంగతిని మనం గమనించాలి. ఈ కుమారుడు చాలా మంచోడు అని చెప్తున్నారు అంటే ఆ మాటలోని ఇంకో మాట దాగి ఉంది. ఏంటో తెలుసా మాట? ఈ కుమారుని పెంచిన తల్లి చాలా మంచిది అనేటువంటి మాట ఆటోమేటిక్గా నా మాట వెనకాల ఉంది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డ తల్లి ఎలాంటిదో మనం అంచనా వేయచ్చట. లోకంలో పెద్దలు సామెత ఓ మాట అంటారు, ఏమండి, ఇత్తు ఇత్తనము గురించి. ఏమండి, ఈ ఇత్తనం ఎక్కడి నుండి వచ్చిందట? ఈ ఇత్తు ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి, ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి విషయాన్ని, ఇత్తనంలో నుండి విత్తు వచ్చింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు.
నిజమేమిది ప్రియ దేవుని బిడ్డలారా? ఈ మాటలు మనకు సంబంధించినటువంటి ఈ మాటలు, దేవుడు చెప్తున్నటువంటి మాటలు కొంచెం లోపంగా ఉన్నటువంటి వారికి ఇబ్బందికరంగా ఉండొచ్చేమో గాక, కానీ ఇది చాలా మేలుని చేకూర్చేవి, మనల్ని ఆలోచింపజేసేవి, మనల్ని సరిచేసేవి, మనల్ని ఒకవేళ నా పిల్లలను నేను పాడు చేసుకుంటున్నానేమో అనేటువంటి ఆలోచనలోనికి తీసుకొచ్చేవి. ఇక్కడ నుండైనా నా కూతురిని నా కొడుకుని బాగా పెంచి దేవునికి దగ్గర చేసి మంచి తల్లి అనిపించుకోవాలి దేవుని చేత అనేటువంటి భావాన్ని కలిగించే మాటలే తప్ప ద్వేషంతో మరొక ఉద్దేశము ఏమాత్రము కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలకు తల్లి మంచి మాదిరిని చూపాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. మంచి మాదిరిని చూపాలి. ఏ విషయాల్లో మాదిరి చూపాలి? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో. బిడ్డలకు తల్లి మాదిరి చూపాలి. తల్లితోనే ఎక్కువ సమయాన్ని, మ్యాక్సిమం ఎక్కువ సమయాన్ని ఉంటారు. ఒకవేళ అలాంటి మంచి దేవుడు చెప్తున్నట్లుగానే బిడ్డలను కనుక మనం పెంచగలిగితే, ప్రతి తల్లి ఆ తల్లిని, ఆ కొడుకులు కానీ ఆ కూతురు కానీ నత్తి మీద పెట్టుకుంటారండి. ముసలోళ్ళు అయిపోయినా నత్తి మీద పెట్టుకుంటారు. పెట్టుకునే స్థాయి లేదా? ప్రాబ్లం పిల్లలది కాదు, నీ పెంపకమే తేడా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెద్ద అయిన తర్వాత నీ కొడుకులు నీ కూతుళ్ళు తల్లిని వదిలేస్తున్నారా? వదిలేస్తే ప్రాబ్లం వాళ్ళది కాదు, ప్రారంభంలోనే నీ పెంపకంలోనే తేడా వచ్చేసింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది అనుకుంటారు పిల్లల్ని పెంచటం అని అంటే 3 పూటలు తిండి పెట్టడం అనుకుంటున్నారు. నో, కాదు. పిల్లల్ని పెంచడం అయితే కావాల్సిందా కొని ఇవ్వటం అని అనుకుంటున్నారు. నో, కాదు. పిల్లల్ని పెంచడం అంటే బాగా చదివించడం మాత్రమే అని అనుకుంటున్నారు. కాదు. ఎవరన్నా చేస్తారు. తిండి పెట్టడము, శరీరానికి సంబంధించినటువంటి సబ్బులు ఇవ్వటము, తిండి పెట్టడము, నూనె ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, చదువు ఇవ్వటం, అది నువ్వే చేయక్కర్లేదు. ఈ లోకంలో ఎవరన్నా చేస్తారు. ఎవరో ఎందుకు, జంతువులు కూడా బిడ్డల కోసం ఆలోచిస్తున్న సందర్భాలు. పక్షులు కూడా బిడ్డల కొరకు బాగా పెంచాలి, త్వరగా తింటే, మంచి ఆహారం తింటే త్వరగా పక్షి ఆలోచిస్తుంది, మంచి ఆహారం తెచ్చి దీనికి పెడితే త్వరగా రెక్కలు వస్తాయి, అది ఎగురుతుంది నాలానే అనేటువంటి ఆలోచన ఓ తల్లి పక్షి ఆలోచిస్తూ ఉంది. భౌతిక సంబంధమైనటువంటి ఆహారాన్ని గురించి లేకపోతే దీని గురించి ఆలోచిస్తే అది దైవ కోణంలో మంచి తల్లి అనిపించుకోవడానికి కాదు. ఇప్పుడు చెప్పుకునేటువంటి వాటిని అన్నిటిలోనూ ప్రాముఖ్యత వహించాలి మంచి తల్లి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక తర్వాత విషయాన్ని మనం ఆలోచన చేస్తే, తల్లి అలంకారంలో కూడా మంచి మాదిరిని చూపాలి పిల్లలకి. అలంకారంలో కూడా పిల్లలకి తల్లి మాదిరి చూపాలట. చూడండి, తిమోతిలకు రాసినటువంటి పత్రికలోనికి ఒకసారి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. తిమోతి పత్రిక, మొదటి పత్రిక అండి, 2వ అధ్యాయము. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం నెమ్మదిగా 9వ వచనం నుండి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. స్త్రీలతో చెప్తూ ఉన్నాడు ఆయన, స్త్రీలైన తల్లులతో చెప్తా ఉన్నాడు ఆయన. అనుకుగా ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. అనుకుగా ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, తగుమాత్రపు వస్త్రములు చేతనే కానీ, అంటే తగుమాత్రపు అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి, నీ స్థాయిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి ఆ వస్త్రాలు ఉండాలి తప్ప నీ ఆదాయానికి మించి లేకపోతే నీకున్నటువంటి విధానానికి మించి ఉంటే అది నీకే నష్టం.
వస్త్రాల గురించి చెప్పడం లేదు ఆయన. జడలు, వస్త్రాల గురించి చెప్తున్నాడు, జడల గురించి చెప్తున్నాడు, బంగారు ఆభరణాల గురించి చెప్తున్నాడు, ముత్యాల గురించి చెప్తున్నాడు. ఏమండి, మిగుల విలువగల వస్త్రాలతోనైనాను అలంకరించుకొనక, అంటే మొత్తానికి అలంచుకోవద్దని ఆయన అంటలేదు, అలంకరించుకోవాలి. కానీ తగు మాత్రపు నీకున్నటువంటి స్టాండర్డ్ని బట్టి, నీకున్న స్థాయిని బట్టి, నీకున్న సంపదను బట్టి, నీ భర్త సంపద, నీ సంపద, నీ పిల్లల సంపద ఎంత, నీ పరిధిలో నువ్వు లెక్కలేసుకుంటే ఆ స్థాయిని బట్టి, నీకున్న స్థితిని బట్టి ఈ అలంకారం, ఈ విపరీతమైనటువంటి అలంకారం మనం బయట చూస్తూ ఉంటుంటాం. మనకు చాలా తక్కువ, కానీ బయట మనం సిటీస్లోకి వెళ్ళిన విపరీతమైనటువంటి అలంకారాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ అలంకారం వల్ల నాకు చాలా అందం వస్తుంది, ఈ అలంకారం వల్ల నాకు చాలా లెవెల్ పెరుగుతుందని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటుంటారు. కానీ ఇంకొక దెబ్బ ఒకటి ఉంది తల్లులకి. ఇలా దెబ్బ ఏంటో తెలుసా? నీ పిల్లలను నువ్వు పాడు చేస్తే దశలో ఉండే అవకాశం లేకపోలేదు, నీ పిల్లలను నువ్వు పాడు చేసే అవకాశం లేకపోలేదు. ఏమంటే అలంకారం విషయంలో ఒకటే పిల్లలకు మాదిరి చెప్పాలా ఓ తల్లి? చెప్పాలి. తండ్రుల గురించి అలంకారం కోసం పెద్దగా ఎక్కడా ప్రస్తావించలేదండి. తండ్రులకు అలంకారం పెద్దగా ఎక్కడ ప్రస్తావించిన సందర్భాలు కనపడవు. తండ్రుల అలంకారం ఏముంటుంది? ప్యాంటు చొక్కావే కదా. ఏమండి, కానీ తల్లుల గురించి ప్రత్యేకించి ఒకచోట కాదు, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో అనేక చోట్ల ప్రత్యేకించి ఈ అలంకారం గురించి ప్రస్తావించాడు. అలంకారం గురించి ప్రస్తావించాడు. అలంకారం పట్ల ఎక్కువ దృష్టి పెట్టి కష్టార్జితాన్ని వృధా చేసిన తల్లులు కూడా ఉన్నారట సమాజంలో. మీకు అర్థమవుతుందా లేదో? ఇదేటమ్మా అలంకరించుకోకుండా ఎలాగుంటాం అని అనుకోవచ్చు. అలంకరించుకోవద్దని చెప్పడం లేదు, కానీ విపరీత అలంకారం నీ పిల్లలను పాడు చేస్తుంది. అర్థమవుతుందా? విపరీతమైనటువంటి అలంకారం, తల్లి యొక్క అలంకారం నువ్వు కనుక్కున్న నీ బిడ్డలను పాడు చేసే అవకాశం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 15వ వచనంలో, ఆయనను వారు మంచి బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి అని చెప్తున్నాడు. చూడండి, నిలకడగా ఉండాలి. మా పిల్లలు మాట్లాడకూడదు. అర్థమవుతుందా? నిలకడగా ఉండాలి. మంచి బుద్ధి, మంచి బుద్ధి అన్నాడండి. చాలామంది తల్లుల్లో ఈ మంచి బుద్ధి కరువు అయిపోయింది అనడానికి ఏమాత్రము సందేహం లేదు. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. నిలకడం అంటే మనకు తెలుసు కదా. ఏమండి, ఎంత ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి తల్లులకి. ఇది ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు. తల్లులు అలంకరించుకోవాలా? అలంకరించుకోవాలి, వద్దని ఆయన అంటలేదు. కానీ నీ స్థాయికి మించి విపరీత అలంకారం అనేటువంటిది నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. విపరీత అలంకారం నీకు నష్టాన్ని తెచ్చిపెడతా ఉంది, నీ పిల్లలను పాడు చేసే అవకాశం ఉంది ఈ అలంకారము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని, ఇంక ఎక్కువ మాట్లాడితే బాగోదు. ఆ విషయం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మాదిరి, ప్రతి తల్లి బిడ్డలను పెంచే విషయంలో మాదిరి చూపాలి, పిల్లలకు మాదిరి చూపాలి అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అలానే సమాజంలో కూడా చెడ్డ తల్లులు ఉన్నారని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం అండి, 376 పేజీ నెంబర్లో
376 పేజీ నెంబర్లో 22వ అధ్యాయము మనం 2వ వచనం నుండి చక్కగా చదువుకునే ప్రయత్నం చేద్దాము. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 సంవత్సరాలు అతనికి. యెరూషలేములో 1 సంవత్సరము ఏలేడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. అతని తల్లి పేరు అతల్య. అతని తల్లి ఏం చేసిందంట? దుర్మార్గముగా, మాట చూడండి, అండర్లైన్ చేయండి. తల్లే దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఒకసారి తల్లికి తప్పలు కొడతారా? మా సత్యానంద్ గారు ముందున్నారు. ఓకే, విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ తల్లి కోసం ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన. ఇది సామాన్యుడు కాదని, రాజు, యోధా రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు ఓ తండ్రిగా ఓ తల్లిగా మంచి విషయాలు నేర్పితే ప్రజలను బాగా పాలిస్తాడు, ప్రజల యొక్క మన్నను పొందుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆ రాజ్యము దేవునికి సంబంధించింది కాబట్టి దేవుని దివ్య ఆశీర్వాదాలు పొందుకుంటాడు. అలా కాకుండా దేవుని పక్కన పెట్టి, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, ఈ తల్లి తన బాధ్యతను కూడా మర్చి, తల్లి అనేటువంటి హోదాను, ఆ అమూల్యమైనటువంటి పాత్రను పక్కన పెట్టి తన కుమారునికి ఏమి నేర్పిందంట? దుర్మార్గంగా ప్రవర్తించటం ఎలాగో నేర్పిందట. ఏమనొచ్చండి అతల్య అనేటువంటి తల్లిని? చెడ్డ తల్లి. ఈ రోజులు కూడా అలాంటి తల్లులు ఉన్నారా? లేరని మాత్రం అనొద్దు. ఒక తల్లి రాజుకు కన్న కొడుక్కి నేర్పించింది దుర్మార్గంగా ఎలాగా బ్రతకాలో అనేటువంటి. ఈరోజు కూడా చాలామంది తల్లి, ఒకరు బహుశా మన సంఘంలో లేకపోవచ్చేమో కానీ బయట లోకంలో మాత్రం చాలామంది కొడుకులకి తర్పీదిచ్చే తల్లులు ఎంతోమంది ఉన్నారు, కూతుర్లకి తడిపిదిచ్చే తల్లులు ఎంతోమంది ఉన్నారు. దుర్మార్గం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మార్గము కాకుండా వేరే మార్గములో నడవటం, అదే దుర్మార్గం. దుర్మార్గం అంటే ఏదో అనుకోకండి. దుర్మార్గం అని అంటే మంచి మార్గంలో కాకుండా, దైవ మార్గంలో కాకుండా వేరే మార్గంలో నడిపించడమే దుర్మార్గం. వేరే మార్గంలో కొడుకో కూతురో నడుస్తుంటే ప్రోత్సహించడమే దుర్మార్గం. దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా, దేవుని సన్నిధానంలో కార్యాలను చేయనివ్వకుండా, వాక్యాన్ని చదవనివ్వకుండా, పరిచర్య చేయనివ్వకుండా ఉండటమే దుర్మార్గం. దైవ పద్ధతిలో కాకుండా తన సొంత పద్ధతిలో నడవాలి. అమ్మ దేవుడు ఉన్నాడు కదా, అమ్మ వాక్యం ఉంది కదా, అమ్మ అవి కాసేపు పక్కన పెట్టరా, నువ్వు బాగుపడతావు నేను చెప్తే. నువ్వు బాగుపడాలంటే నేను చెప్పినట్టు చెయ్యని తన కుమారుడికి దుర్మార్గం నేర్పించిందంట ఈ తల్లి. ఇది చాలా పెద్ద ప్రమాదమే, చాలా పెద్ద ప్రమాదమే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి ఒకసారి. మన స్థానిక సంఘంలో చాలామంది యవనస్తులు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు, యవన తల్లులు ఉన్నారు, ఇక్కడ యవన తండ్రులు కూడా ఉన్నారు. పెద్దవారి కోసం నేను మాట్లాడట్లా. యవన తల్లులు ఉన్నారు, యవన తండ్రులు ఉన్నారు. కానీ దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఎంత మట్టుకు వంత పట్టిందో మనకి అనేది ఆలోచన చేద్దాం. యవన తల్లులతో నేరుగా ఈ సందేశం మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, యవన తండ్రులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు దేవుడు వాక్యానికి, ఎంతవరకు తల్లి పాత్ర తండ్రి పాత్రను న్యాయం చేకూర్చగలుగుతూ ఉన్నాం. మన పిల్లలు ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే మన పిల్లలు గ్రౌండ్లో ఆడుతూ ఉన్నారనేట్టు
సరైనటువంటి తల్లివా తండ్రివా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి మన పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారంటే దాన్ని బట్టి నువ్వు మంచి తల్లివో మంచి తండ్రివో మనకు అర్థమైపోతా ఉంది. ఒక తల్లి పాత్రకు నువ్వు న్యాయం చేస్తున్నావా, తండ్రి పాత్రకు నువ్వు న్యాయం చేస్తున్నావు, ఒకసారి ఆలోచన చేయాలి. నేను దేవునికి సంబంధించినటువంటి బిడ్డను, తల్లి అనేటువంటి పోస్ట్ నాకు ఇచ్చాడు కాబట్టి నాకు ఇచ్చినటువంటి బిడ్డలను ఎవరి కొరకు పెంచాలి? నాకు ఇచ్చినటువంటి నా దేవుని కొరకు పెంచాలి. నా దేవుని సన్నిధిలోనే నా పిల్లలు ఉండాలి. పోనీ అలా దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి పిల్లలు పాడైపోయినటువంటి సందర్భాలు చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడ కనబడదు. బాగుపడటమే తప్ప పాడైపోయిన సందర్భాలు ఉండవు. ఆలోచన చేయాలి. తల్లి, ఆ తల్లి అనేటువంటి తల్లి కుమారుడికి ఏమి నేర్పిందంట? దుర్మార్గం నేర్పింది. ఎన్ని సంవత్సరాలు పాలించాడని ఉంది? 42 సంవత్సరాల వయసులో ఎన్ని సంవత్సరాలు పాలించాడట చెప్పాలి మీరు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం. తర్వాత ఏమయ్యాడు మనోడు? దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. తల్లిని బట్టి అనేకమైనటువంటి సంవత్సరాలు పాలించవలసినటువంటి ఒక రాజు తల్లిని బట్టి 1 సంవత్సరం కఠోర కఠినంగా ఉన్నాడు అనేటువంటి విషయం. తర్వాత పతనం అయిపోయాడు. తన కుటుంబం పతనం అయిపోయింది. తన పరిస్థితి పతనం అయిపోయింది. అతనే కాదు, తల్లి కూడా చాలా దారుణంగా పతనం అయిపోయినటువంటి సందర్భం మనం అధ్యాయం అంతా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకో సందర్భం చదువుకుందామండి. ఇంకొక సందర్భం, ఇంకొక చెడ్డ తల్లి మనకు కనబడతా ఉంది. మత్తయి సువార్తలోనికి వచ్చేద్దాం ఒకసారి. మత్తయి సువార్త నేను త్వరగా ముగిస్తాను. 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రియులారా, ఎక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏరోదు అనేటువంటి ఒక వ్యక్తి రాజుగా పరిపాలన చేస్తా ఉన్నాడు యోధా రాజ్యాన్ని. యోధాని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాడు. రోము పరిపాలనలో ఉంటున్నప్పుడు హేరోదు రాజుగా ఉన్నాడు. ఆ హేరోదు పుట్టినరోజు వచ్చింది. హేరోదు రాజు గారికి పుట్టినరోజు. ప్రజలకందరికీ ఉత్సాహం, చాలా ఆనందం. అంతఃపురంలో ఉన్నటువంటి వారికి ఆనందం. చాలా అద్భుతమైనటువంటి ఉత్సవం అన్నాడు 6వ వచనం. ఏమండి? అయితే హేరోదు జన్మదిన ఉత్సవం వచ్చినప్పుడు అనేటువంటి మాట, అంటే పండగ జరుగుతుందన్నమాట. హేరోదు రాజు గారికి పుట్టినరోజు సందర్భంగా పండగ వాతావరణం జరుగుతూ ఉంది. ఊరంతా భోజనాలు, చాలా అద్భుతం, చాలా ఆర్భాటం ఏర్పాటు చేశాడు. ఇక్కడ నాట్యం కూడా ఏర్పాటు చేశాడు. మన భాషలో ఏమంటారు? రికార్డింగ్ డ్యాన్స్ అంటారు, చూసారా? రాజుగారు పుట్టినరోజుకి సభకు వచ్చిన వారికి, భోజనాలకు వచ్చినటువంటి వారికి ఏం ఏర్పాటు చేశాడండి? రికార్డింగ్ డ్యాన్స్. ఇప్పుడు ప్రతి ఫంక్షన్లోని ఇది అక్కడ నుండి వచ్చింది అనుకుంటాను ఈ దరిద్రం. ఏమండి? రికార్డింగ్ డ్యాన్స్. ఈ రికార్డింగ్ డ్యాన్స్ వల్ల ఎంత అనార్థం అవుతుంది అనేటువంటి సంగతి పాపం ఇక్కడ రాజుగారికి తెల్లలేదు, ఇప్పుడు ఉన్నటువంటి భక్తులకి తెల్లలేదు. అంటే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తున్నారు, మేము దేవుడి నుండి ఎప్పుడో తొలగిపోయామరా, ఊరికే పేరుకి మాత్రమే దేవుడు తప్ప మేము ఎప్పుడో తొలగిపోయామని చెప్పేటి లోకానికి వచ్చిన ఇంటిమేషన్ అన్నమాట. చూడండి, హేరోదు రాజు పుట్టినరోజు సందర్భంగా అక్కడ నాట్యం జరుగుతున్నటువంటి సందర్భం. హేరోదియా అనేటువంటి ఒక ఆవిడ, వాళ్ళ కుమార్తె హేరోదియా అనేటువంటి కుమార్తె నాట్యం చేస్తుంది, స్టేజ్ మీద నాట్యం చేస్తుంది. పెద్దలు, రాజుగారితో పెద్దలు
అందరూ కూర్చున్నారు, ప్రజలందరూ కూర్చున్నారు, చూసి ఆనందిస్తూ ఉన్నారు. ఈ నాట్యం చేస్తూ మరితప్పించిపోయి, ఆనందపడిపోయి, ఉత్సాహపడిపోయి, అబ్బా చాలా బాగా చేసావమ్మా, నువ్వు నీకేం కావాలో కోరుకో, ఈరోజు నా పుట్టినరోజు, నువ్వేం కోరుకున్నా నేను ఇస్తాను, నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేసావు, నాట్యం చాలా బాగా చేసావు, నీకేం కావాలో కోరుకో అని ఆ డ్యాన్స్ చేసినటువంటి అమ్మాయిని అడిగాడు. ఎవరు? రాజుగారు అడిగారు. అడిగితే ఆవిడేమన్నా తెలుసా? మహారాజా 1 minute అన్న. 1 minute అంటే 1 నిమిషం ఆగనని వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అడిగింది. మమ్మీ, రాజుగారు ఎలాగ అడుగుతున్నారు, ఏం కోరమంటావు? మంచి తల్లి ఏం కోరుతుందండి? పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంది. అవకాశం ఉంది కాబట్టి, రాజుగారు ఆ టైంలో ఏది అడిగినా ఇస్తాడు కాబట్టి పిల్ల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తుంది. చదువు కోసం, ఉద్యోగం కోసం బహుశా అడగవచ్చు, అడిగే అవకాశం ఉంటే. ఓ బిడ్డ, నా బిడ్డ బాగా చదువుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి, నా బిడ్డకు మంచి ఉద్యోగం ఇప్పించండి, లేకపోతే నాకు ఏదైనా ఒక ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించండి. ఇలాంటి ఆ టైంలో, లేకపోతే బంగారమా వెండా ఏది కావాలన్న టైంలో అడిగితే ఇచ్చే పరిస్థితిలోనే ఉన్నాడు, ఇచ్చే పరిస్థితిలోనే ఉన్నాడు రాజుగారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ తల్లిని వచ్చి అడిగింది. రాజుగారు ఎలాగ అడుగుతున్నారు, ఏం అడగమంటావు మమ్మీ? నేను వేసిన డ్యాన్సు రాజుగారికి బాగా నచ్చిందట, ఆయన ఏం కావాలో కోరుకో అని అన్నాడు, ఏం అడగమంటావు మమ్మీ అని అడిగితే ఆవిడ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన వాక్యం అస్సలు నచ్చటం లేదు, ఆయన మాటే నచ్చటం లేదు నాకు. డైరెక్ట్గా ఎప్పుడో కొడదామనుకున్నా నాకు అవకాశం లేదు. మంచి అవకాశం వచ్చింది. ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, సేవకుడు, చాలా ఫోర్స్గా వాక్యం చెప్తున్నాడు, ఎలుగెత్తి వాక్యం చెప్తున్నాడు, అందరికి వినబడేటట్లుగా గట్టిగా చెప్తా ఉన్నాడు. ఆయన్ని లేపేశామా మనకు ఎదురు లేదు, వాక్యం చెప్పేవాడు ఉండడు. ఇంకా సేవకుడు కూడా మనం చెప్పినట్టు వినాలి తప్ప దేవుడు చెప్పినట్టు వినడానికి కుదరదు. ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. దేవుడే 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 దేవుడు వాక్యం అంటున్నాడు తప్ప నేను చెప్పినట్టు నా కంట్రోల్లో రావట్లేదు. పైపచ్చు అతను చెప్పే ప్రతి వాక్యం ఎక్కడో గుచ్చుకుంటుంది నాకు. అలాంటి నా కళ్ళ ముందు ఉండడానికి లేదు, అలాంటి నా కళ్ళ ముందు ఉండడానికి లేదు. ఒకవేళ రాజుగారు కోరిక అడిగారు కాబట్టి నువ్వు అడిగితే ఆ దైవ సేవకుడి యొక్క తల నరికించి పళ్ళెంలో పెట్టించి ఇమ్మని అడుగు. మంచి తల్లేనా? కొట్టండి తప్పలు ఇంకోసారి. చరణ్ గారు, మంచి తల్లి కాదు. ఇంతగా ఆ దైవ సేవకుడు ఎవరో తెలుసా? బాప్టిస్మిచ్చి యోహాను. బాప్టిస్మిచ్చి యోహాను. యోహాను గారు తల నరికించి ప్లేట్లో పెట్టించి ఇమ్మని చెప్పు. ఎవరు చెప్తున్నారు తెలిసి ఈ మాట? తల్లి చెప్తుంది కూతురుతో. తల్లి చెప్తుంది కూతురుతో, అమ్మా నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలీదు, రాజుగారు అవకాశం ఇచ్చారు కాబట్టి నీ భవిష్యత్తు నాకు ముఖ్యం, ఒక మంచి రాజ్యరకంలో మంచి ఉద్యోగం ఇమ్మని చాలు, లేకపోతే బంగారం ఇమ్మని, లేకపోతే ఇల్లు కట్టించమ్మను, ఇలాంటిది అడిగమ్మా, మంచి అవకాశం వచ్చింది అని చెప్పి తల్లులను చూసాం మనం చరిత్రలో. దైవ సేవకుడి యొక్క తల నరికించి పళ్ళెంలో పెట్టిమ్మను. పాపం రాజుగారికి ఇష్టం లేదు, కానీ రాజు మాటిస్తే తప్పదు. ఆ కోరిక అడగగానే రాజుగారికి ఏ రోజుకి గుండె జల్లుమన్నదట, దుఃఖించాడట, బాధపడ్డాడట. పుట్టినరోజు మాట ఇచ్చాడు, ఏది అడిగినా ఇస్తానన్నాడు, తప్పలేదు. యోహాను మరణానికి కారణం ఎవరో చెప్పండి మీరు? హేరోదు రాజా కాదు, తల్లి. బాప్తిస్మిచ్చి యోహాను గొప్ప దైవజనుడు, పాత నిబంధనకి చివరి ప్రవక్త ఆయనే, క్రొత్త నిబంధనకి మొట్టమొదటి ప్రవక్త ఆయనే.
రెండు రెండు నిబంధనలకు వారధిగా ఉన్నాడు అతను. ఈ లోకానికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించబోయే మెస్సీను ఈ లోకానికి పరిచయం చేసినటువంటి మహాయోధుడు యోహాను భక్తుడు. యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు, ఆయన వల్లే మీకు రక్షణ, మారండి 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 అని యోర్దాను నది తీరాన్ని అద్భుతంగా కేకలు వేసి సువార్తను ప్రకటించినటువంటి దైవజనుడు. అలాంటి దైవజనుడు ఉండడానికి వీలు లేదు. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. దేవుని వాక్యాన్ని రాజుతో సహా సామాన్యుడితో ప్రతి ఒక్కరికి వాక్యాన్ని గంభీరంగా చెప్పే దైవజనుడు ఈ లోకంలో ఉండడానికి లేదు అన్న ఆలోచనతో కంకణం కట్టుకొని యోహాను మరణానికి, దైవజనుడు మరణానికి కారకురాలైంది ఆ చెడ్డ తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నాం, ఓ రాజు పతనం అయిపోవడానికి ఓ తల్లి కారణమైంది. ఆ తర్వాత ఈవిడ చరిత్ర చూస్తే దైవజనుని చంపించినటువంటి కారణాన్ని బట్టి ఈవిడ చరిత్ర ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మన చరిత్రలో చదువుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఆలోచన చేద్దాము. మంచి తల్లి పిల్లలకి మాదిరి చూపాలి. అతల్య కొడుక్కి మాదిరి చూపిందా? లేదు. హేరోదియా అనేటువంటి ఈ చెడ్డ తల్లి తన కుమార్తెకి మాదిరి చూపిందా? లేదు. అలాంటి తత్వంలో ఒకవేళ మన తల్లులు కనుక ఉంటే ప్రమాదంలో ఉన్నారు అనేటువంటి సంకేతాలు అందుతూ ఉన్నాయి ఈరోజు ఈ వాక్యం ద్వారా. ప్రమాదంలో ఉన్నారు అలాంటి తల్లులు. తల్లి పిల్లలకి మంచి మాదిరి చూపాలి. ఏ విషయాల్లో చెప్పాలా? 5 విషయాలు చెప్పాను నేను. ఏ విషయాల్లో మాదిరి చెప్పాలి మంచి తల్లి అయితే? మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో మంచి తల్లి పిల్లలకు మాదిరి చెప్పాలి అనే సంగతి మనకు అర్థమైంది. రెండోదిగా అలంకరణ విషయంలో మంచి తల్లి పిల్లలకు మాదిరి చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మంచి తల్లి అయితే పిల్లలను ఆత్మీయతలో పెంచుతుంది. ప్రజెంట్ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అవ్వమ్మ దగ్గర నుండి, అవ్వమ్మ అనే తల్లి దగ్గర నుండి ఇప్పటి వరకు పిల్లలను పెంచటం చక్కగా అన్ని విధాలుగా బాగానే పెంచుతూ ఉన్నారు. వాళ్ళకి ఏది కావాలో ఇది కొనిస్తాం, చేయటం అన్నీ బాగానే ఉంది. అదే పెంచడం అనుకున్నారు. కానీ అసలైనటువంటి పని కూడా ఒకటి ఉంది. ఇది మన పిల్లలను దేవునికి దగ్గర చేసే పని. పిల్లలు శాశ్వత కాలము దేవునితో బ్రతికే పని. అదే ఆత్మీయతలో పెంచే పని. మన పిల్లలను ఎందులో పెంచాలట? ఆత్మీయతలో పెంచాలి. మంచి తల్లి మాత్రమే ఇలా పెంచుతుంది. చెడ్డ తల్లి పెంచదా? పెంచదు. ఏదైతేనో నా కూతురు నా ముందే ఉంది కదా, నా కొడుకు నా ముందే ఉన్నాడు కదా అనే భావంలోకి వెళ్ళిపోతారమ్మో కానీ ఆత్మీయతలో పెంచలేరు. ఆత్మీయతలో పెంచలేరు. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం అండి. 8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం నువ్వు ఆలకించాలి. అదిగో నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకము. అవి నీకు తలకు సొగసైన మాలికగా ఉంటాయి, నీ మెల్లో హారంగా ఉంటాయి అని చెప్తున్నాడు. తల్లి బోధించే బోధ నువ్వు త్రోసివేయొద్దు. మంచి తల్లి మంచి బోధ చేస్తుంది అని చెప్తున్నాడు. మంచి తల్లి మంచి బోధ చేస్తుంది. ఆ తల్లి చెప్పే బోధ నువ్వు త్రోసేయొద్దు.
తల్లి కోరిక ఏంటనంటే నువ్వు బాగుంటే చూడాలని కోరుకుంటుంది నీ తల్లి. మంచి తల్లి ఆత్మీయంగా బాగుంటే చూడాలని కోరుకుంటుంది. ఆత్మీయంగా ఎప్పుడైతే కుమారుడు బాగుంటాడో, కుమార్తె బాగుంటుందో, ఆటోమేటిక్గా నువ్వు కోరను కోరికలు కూడా భౌతికంగా నెరవేర్చుకుంటూ వస్తాయండి. నీ కుమారుడు, నీ కూతురు విద్యలో బాగోవాలని కోరుకుంటున్నావా? బైబిల్ చదివించు, దేవుని మందిరంలో గడిపేటట్లుగా చెయ్యి. నీ బిడ్డలు క్రమశిక్షణలో, ఆరోగ్యంలో బాగోవాలని కోరుకుంటున్నావా? దేవుని సన్నిధిలో పెంచు, దేవుని పరిచయలో వాడబడేటట్లుగా చెయ్యి. తిరిగి లేకుండా మహాదేవుడు ఆ బిడ్డల కొరకు దాచించినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, మేలులు వయసు వచ్చిన తర్వాత తగిన సమయం మందు వారు ఖచ్చితంగా పొందుకుంటారు. నీ పని ఏంటనంటే దేవుడు మొక్క ఇచ్చాడు, నేను నీళ్ళు పోయటమే నీ పని, ఆత్మీయతలో పెంచటమే మన పని. చెడు అనేటువంటి ఆలోచన దరిదాపులకి పిల్లలకి రానికూడదు. ఒకవేళ మనం బాగా చదువుకోలేకపోవచ్చు, చెడ్డవారై ఉండొచ్చు, కానీ పిల్లల్లో మాత్రం ప్రతి మంచి తల్లి ఆత్మీయతలో పెంచాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి. తల్లి బిడ్డలకు వాక్యాన్ని బోధించాలి, బోధ చేయాలట, బోధ చేయాలి. మన మందిరానికి వెళ్తే మనతో పాటు ఎవరు రావాలండి? తల్లి వెనకాల పిల్లలు వచ్చేయాలంతే. తల్లి వెనకాల పిల్లలు వచ్చేయాలంతే. మా చిన్నమ్మగారు ఇంటికాడ కోడి పెట్ట 12 పిల్లలు చేసిందంటే, పెట్ట ఎక్కడ తిరిగితే పిల్లలు అక్కడ తిరుగుతున్నాయి. నిజమేనేది? రమ్మని చెప్తే కోడి పిల్లలు చేసింది రాలేను అంటుంది. ఏంటంటే తల్లి ఎక్కడ తిరిగితే పిల్లలు అక్కడే తిరుగుతున్నాయి. తల్లి మందిరంలో గడిపితే పిల్లలు కూడా మందిరంలోనే గడపాలి. చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ. పిల్లలేరి అని దేవుడు అడిగితే సమాధానం రెడీ చేసుకో. నీకు నీ పిల్లల్ని ఇచ్చాను కదా, నీతో నీ పిల్లలేరి అని దేవుడు అడిగితే నువ్వు సమాధానం రెడీ చేసుకోవాలి. ఓ మంచి తండ్రి, నీకు పిల్లల్ని ఇచ్చాను కదా, నీతో పాటు నీ పిల్లలేరని దేవుడు అడిగితే నువ్వు సమాధానం రెడీ చేసుకోవాలి. ఏదో సాగు చెప్తే కుదరదు. నేను సరి చేసుకుంటాను, దేవుడు సరి చేసుకోడు. ఎందుకంటే ఆయన పోషిస్తున్నాడు నిన్ను, ఆయనకు సమాధానం చెప్పాలి, లెక్కలు చెప్పాలి. నువ్వు నన్ను పోషించేది నా దేవుడు, ఆయనకి నేను సమాధానం చెప్పాలా? నిన్ను మనల్ని పోషించే దేవుడు, ఆయనకి సమాధానం చెప్పాలి. మనం ఏం చెప్తాం? కుదరలేదు నాయన, అలాగెళ్ళాడు నాయన, ఇలాగెళ్ళాడంటే నేను సరి చేసుకుంటాను, దేవుడు సరి చేసుకోడు. నిన్ను నమ్మి తల్లి అనేటువంటి పోస్ట్ ఇచ్చాను, నీకు అధికారం ఇచ్చాను, నీ గృహాన్ని పరిపాలించమని. ఫెయిల్ అయిపోయాను, అట్టర్ ఫ్లాప్ అయిపోయాను, తల్లి పాత్రగా ఉండడానికి, అసలు తల్లిగా ఉండడానికి అర్హత లేదు అని దేవుడు రోధిస్తున్నాడేమో అని, ఒకవేళ ఏడుస్తున్నాడేమో. తీవ్రంగా ఆలోచించాలి ఈ మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, తీవ్రంగా ఆలోచించాలి. అందుకే మనం ప్రార్థనాపూర్వకంగా చేతపడాలి. మన పిల్లలు మన చెప్పు చేతల్లో దాటిపోయారా? సరైనటువంటి ఆయుధం ప్రార్థనే. కొట్టొద్దు, తెత్తొద్దు, ఏమో అనొద్దు, ప్రార్థన చేయటం ప్రారంభించు. ఇంట్లో కుదరటం లేదా నీకు? దేవుని మహిమతో కూడినటువంటి మందిరాన్ని నీకు ఇచ్చాడు. నీ సొంత మందిరం ఇది, దేవుడు నివాసం ఉండే మందిరం ఇది. వచ్చి మోకాలేసి దేవుని అడుగు. దేవుడు కార్యం చేయకపోతే అప్పుడు అడుగు. దేవుడు అడిగితే విడిచిపెట్టేవాడు కాదు. దేవాన్ని పిలిస్తే చెవి ఒగ్గేవాడట ఆయన. నాయనాన్ని మొరపెడితే మొరను విని ప్రతిఫలాన్ని అనుగ్రహించేవాడట ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అడుగుతున్నది జరగటం లేదంటే అది నీ విశ్వాసం లోపంగా ఉంది, నీ భక్తిలో ఏదో కల్తీ ఉంది, నీ వ్యక్తిత్వంలో ఏదో లోపం ఉంది. దేవుని మీద ఆధారపడలేకపోతా ఉన్నావు. అనేక మందుల మీద, మనుషుల మీద ఆధారపడుతున్నావు. దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం నువ్వు ఉంచలేకపోతా ఉన్నావు. అందుకే బహుశా నీ జీవితంలో కార్యాలు జరగపోతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. దేవుని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పిల్లల్ని ఎలా పెంచాలట?
ఆత్మీయతలో పెంచాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి వాళ్ళ అమ్మగారు, వారి అమ్మమ్మ గారు, తిమోతి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే, 2వ పత్రిక అండి, 2వ పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి ప్రియులారా, 3 నుండి 5 వచనాల వరకు మనం చదువుకుంటే విషయాలు మనకు అర్థమవుతాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3-5 వచనాలు. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, పౌలు గారు రాస్తున్నారు, తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుంచుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచున్నాను. నీ అందున్న నిష్పట్టణమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తూ, చూడండి తిమోతి వాళ్ళ అమ్మగారు గురించి, వాళ్ళ అమ్మమ్మ కోసం కూడా చెప్తున్నాడు పౌలు గారు. తిమోతి, ఇన్ని కష్టాలు ఉంటున్నా, ఇన్ని నష్టాలు ఉంటున్నా, ఇంత పరిస్థితిలో ఉన్నా, దేవుళ్ళో ఇంత బలంగా ఉన్నావు కదా నువ్వు. అసలు దేవుళ్ళో ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? మీ అమ్మగారు, మీ అమ్మమ్మ గారు. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి బాగోలేదు, అయినా దేవుళ్ళో విశ్వాసంలో భక్తులు ఇంత బలంగా ఉన్నావు నువ్వు. అసలు తొట్టెలు పోవట్లేదు. ఇంత బలంగా ఉండడానికి, నీవు ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? మీ అమ్మ, మీ అమ్మమ్మ అని చెప్తున్నాడండి. చదువుకుందామా? ఆ విశ్వాసము మొదట, నీకున్నటువంటి విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను, నీ తల్లి అయిన యునెకలోను నడిపించింది. ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మలోనూ ఉంది, మీ అమ్మలోనూ ఉంది. అందుకే ఎంత బలంగా ఉన్నావు. తిమోతి బాల్యము నుండి దేవుని వాక్యములో ఎదిగాడట. అందుకే దేవుణ్ణి రుచి చూశాడండి ఈ భక్తుడు. తిమోతి అనేటువంటి భక్తుడు దేవుని రుచి చూశాడు. అర్థమవుతుందా ప్రియులారా? అంటే ఇప్పుడు తిమోతిని వాళ్ళ తల్లి, వారి అమ్మమ్మ ఎలా బ్రతికారండి? ఎలాగా బ్రతికేదా నేర్పించారు? ఎందులో పెంచారండి? ఆత్మీయతలో పెంచారు. అలాంటి అమ్మమ్మలు కరువైపోయారు, అలాంటి తల్లులు కరువైపోయారని దేవుడు వేధిస్తూ బాధపడుతూ ఉన్నాడు. తర్వాత మనకు బాగా తెలుసు కదా మోసే సంగతి. మోసే సంగతి మనకు బాగా తెలుసు. మోసేని అద్భుతమైన రీతిలో వాళ్ళ అమ్మ పెంచింది. పెరగటం రాజకోటలో పెరిగినా, రాజా హోదాలో పెరిగిన, భోగభాగ్యాలు అనుభవించిన మోసే మాత్రం నా ప్రజలు నమ్మిన నా దేవుడు, నా దేవుని కోసం బాధనను అనుభవిస్తాను కానీ ఈ సుఖం నాకు వద్దు అన్నాడండి ఆయన. హెబ్రీ పత్రిక ఒకసారి చదువుకుందామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26. మోసే పెద్దవాడైనప్పుడు దేనిని బట్టట? ధనాన్ని బట్టి కాదు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అంటే ఈ భోగం తక్కువ కాలమే ఉంటుంది, ఈ సుఖం తక్కువ కాలమే ఉంటుంది అని మోసే గుర్తించాడండి. ఈ సుఖం తక్కువ కాలమే ఉంటుంది అని గుర్తించి, ఇలాంటి దరిద్రం అనుభవించేదానికంటే దేవుని ప్రజల చేత శ్రమ అనుభవించుటే మేలనుకుని దేవుడు కావాలని దేవుని దగ్గరికి వచ్చేసాడండి. దేవుడు కావాలని దేవుని దగ్గరికి వచ్చాడు. ఇలాంటి దేవుని కూర్చున్నటువంటి బీజాలు ఎప్పుడు పడ్డాయి మోసే హృదయంలో? చిన్నప్పుడే. ఎవరేశారు ఈ విశ్వాస బీజాలు? తల్లి.
మోషే గారు పుట్టినటువంటి సందర్భం సామాన్యమైన సందర్భం కాదు. రాజాజ్ఞ ఆల్రెడీ అమల్లో ఉంది, 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయండి అని. అలాగే చంపేస్తా ఉన్నారు. దేవుడు చేత కాపాడబడి, తల్లి బోధల చేత పెంచబడి, ఈ రోజున ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడే గొప్ప నాయకుడయ్యాడు మోషే. ఆత్మీయతలో మంచి తల్లి పెంచింది కాబట్టి మోషేని. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మన కుమారులు మన కుమార్తెలు దైవికంగా పిల్లలను ఆత్మీయతలో పెంచితే ప్రయోజకులు అవుతారు. తిమోతి ప్రయోజకుడయ్యాడు, మోషే ప్రయోజకుడయ్యాడు, సమూయేలు ప్రయోజకుడయ్యాడు, ఎంతోమంది భక్తులు ప్రయోజకులయ్యారు ఆత్మీయతలో పెంచటం వల్ల. ఆత్మీయతలో పెంచితేనే మంచి తల్లులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత వృద్ధ స్త్రీలు ఉన్నారు, అంటే వయసులో పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లులు. ఏం చెప్తున్నాడు చూడండి వారి కోసం తీతు పత్రిక వయసులో పెద్ద తల్లులు అన్నమాట అండి, అంటే వయసులో పెద్దవారు. తీతు పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకోబోతా ఉన్నాం. అలాగునే వయసులో పెద్దవారైనటువంటి స్త్రీలు, వృద్ధ స్త్రీలు అంటే వయసులో పెద్దలైనటువంటి స్త్రీలు కొండుగత్తులు ఉండకూడదు, మద్యపానాసక్తులే ఉండకూడదు, మంచి ప్రవక్తన కలిగి భయభక్తులు గల వారై ఉండాలి. దేవుని వాక్యం దూషించబడకుండానట్లు యవన స్త్రీలకి లోబడినట్లుగా, తమ భర్తలకు శిశువులకు ప్రేమించినట్లుగా మంచి బుద్ధి గలవారుగా, పవిత్రతను ఇంట నుండి పని చేసుకుని వారును మంచివారినే ఉండాలి అని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండాలి. అంటే ఆ వాక్యం చదువుకుంటున్నప్పుడు వయసులో పెద్ద తల్లులు ఉంటారు చూసారా, వయసులో పెద్దవారు తల్లులు యవన తల్లులతో చెప్పాలట, యవనస్తులతో చెప్పాలట. యవన తల్లులు ఉంటారు, వాళ్ళతో చెప్పాలట, అమ్మ ఇది పరిస్థితి, పిల్లలను బాగా పెంచుకో తల్లి, మందిరాన్ని మానవ తల్లి, దేవుని సన్నిధిలో ఎదుగు తల్లి, దేవుని కార్యాలు చేయి తల్లి, దిమ్మన దేవుని గొప్పోడు, దేవుని విడిచిపెట్టొద్దు. ఆటుపాట్లు అనేవి మనిషికి వస్తాయి, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టొద్దు. దేవుడు నీ యందు ఉంటాడు, కార్యం చేస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, దేవుని విడిచిపెట్టొద్దమ్మా, దేవునిలో మీ పిల్లల్ని పెంచు అని వయసులో పెద్దవారు తల్లులు ఉంటారు చూసారా, యవన తల్లులతో చెప్పాలట. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే మంచి తల్లులు మాత్రమే చేస్తారని చెప్తున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? మంచి తల్లి, మంచి తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. అలానే మంచి తల్లి ఉందా? ఉంది. మంచి అత్తగారు ఉంటుందా? ఉంటుంది. మంచి కోడలు ఉంటుందా? ఉంటుంది. వీళ్ళందరూ తర్వాత వస్తారు. ఈ మంచి 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 అనేటువంటి దాంట్లో నువ్వు చేరిపోవాలి, నేను చేరిపోవాలి. చెడు అనేది ఒకవేళ ఉంటే అస్సలు ఉండడానికి వీలు లేదని దేవుడు కోరుతా ఉన్నాడు. ఉండడానికి వీలు లేదు, ఉండకూడదు కూడాను. దేవుని పిల్లల్లో ఉండడానికి వీలు లేదంతే. కొంచెం కష్టంగా ఉందని, మంచి తల్లిగా ఉండడానికి చాలా కష్టంగా ఉందండి అని అంటే నువ్వు సిద్ధపడితే, ఆ సిద్ధ మనసు మనకుంటే మంచి తల్లిగా మంచి తండ్రిగా మనం రాణించే అవకాశం ఉంది. తద్వారా మంచి తల్లిగా ఉండటం వల్ల నీకేమైనా లాభం ఉందా అంటే చిన్న లాభం కాదు, చాలా గొప్ప లాభం. పదవి ఇచ్చినటువంటి మహోన్నతుడైన దేవుడు మహిమపరచబడతాడట, తద్వారా నువ్వు ఆశీర్వదించబడతావట, ఆశీర్వదించబడతావు. మరియమ్మ యేసుప్రభుని కన్నా మరియమ్మ మంచి తల్లా కాదండి? మంచి తల్లి. ఆ మంచి తల్లిని ఏమన్నారో తెలుసా? లోకాసు వార్త 11వ అధ్యాయంలో ఏమన్నారండి? ధన్యురాలు, ధన్యురాలు అనేటువంటి మాట ఎంత అద్భుతమైన మాట అండి అది. ధన్యురాలు అనేటువంటి మాట 11:27. ఆయన యేసుప్రభు ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న
ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భము నీవు అని విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఆవిడ ఏమని అంటుందంటే, ధన్యురాలు, నిన్ను గన్నా నీ తల్లి ధన్యురాలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదృష్టవంతురాలు, ఆశీర్వదించబడినటువంటి తల్లి అన్నమాట. అలాంటి ధన్యత స్థితిలోనికి మనం రావాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మంచి తల్లులుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు అందుకొని మంచి పిల్లలను తయారు చేసి దేవుని సన్నిధిలో మన ఆత్మీయంగా పెరిగితే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడైతే విడిచిపెట్టడు. ఆ విధంగా మంచి తండ్రులుగా ఉందాము, మంచి తల్లులుగా ఉందాము, దేవుని మహిమపరిచే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుండే వారుగా ఉందాం. ఈ వాక్యం మన హృదయాల్లో ఫలబద్ధంగా ఉండునుగాక. ఈ సమయాన్ని మా